ప్రిన్స్ గా పిలువబడే ప్రిన్స్ అల్వలేద్ బిన్ ఖలీద్ బిన్ తలాల్ ఆల్ సౌద్ మరణించారు. 20 సంవత్సరాలు కోమాలో ఉండి ఇప్పుడు తుదిశ్వాస విడిచారు. 2005లో లండన్లో జరిగిన కారు ప్రమాదం తర్వాత ఆయన కోమాలో ఉన్నారు. అల్వలేద్ బిన్ వయసు 36 సంవత్సరాలు. 1990 ఏప్రిల్లో జన్మించిన ప్రిన్స్ అల్వలీద్ ప్రముఖ సౌదీ యువరాజు అల్వలీద్ బిన్ తలాల్ మేనల్లుడు. ప్రిన్స్ ఖలీద్ బిన్ తలాల్ ఆల్ సౌద్ పెద్ద కుమారుడు. 15 సంవత్సరాల వయసులో యూకేలోని ఒక మిలిటరీ కాలేజీలో చదువుతున్నప్పుడు అల్వలీద్ కు యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్ లో ఆయన మెదడుకు తీవ్ర గాయాలయ్యాయి. ఇంటర్నల్ బ్లీడింగ్ తో పరిస్థితి తీవ్రంగా మారింది. మెరుగైన వైద్యం కోసం వెంటనే ఆయన్ను అమెరికాకు తరలించారు. స్పెయిన్ నుంచి స్పెషల్ గా ఓ డాక్టర్ల బృందాన్ని కూడా అమెరికాకు పిలిపించారు. అయినప్పటికీ ఆయన స్పృహలోకి రాలేదు. ప్రమాదం తర్వాత ఆయన్ను రియాద్లోని కింగ్ అబ్దులాజీజ్ మెడికల్ సిటీకి తీసుకొచ్చారు. అప్పటి నుంచి అక్కడే ఆయన కోమాలోనే ఉన్నారు. దాదాపు 20 ఏళ్ల నుంచి ఆయన కోమాలోనే ఉన్నారు. నిరంతర వైద్య సంరక్షణలో లైఫ్ సపోర్ట్ పై ఉన్నారు. అంటే జీవమున్న మనిషిలా ఓ మంచంపై కోమాలో పడుకుని ఉన్నాడు. ప్రిన్స్ బతుకుతాడా లేదా అనేది ఎవరికీ తెలియదు. ఎప్పుడు చనిపోతాడో కూడా తెలియదు. వెంటిలేటర్ మీద ఉన్నంతసేపు ప్రాణం ఉంటుంది. వాళ్లకు ఉన్న ఒకే ఒక్క ఆశ ఆ దేవుడే. ఏదో గొప్ప అద్భుతం జరిగితే తప్ప ప్రిన్స్ బతికే అవకాశం లేదు. ఆ అద్భుతం కోసం వాళ్ళ ఫ్యామిలీ 20 ఏళ్ల నుంచి ఎదురు చూసింది. కాలక్రమేణా యువరాజుకు స్లీపింగ్ ప్రిన్స్ అనే పేరు వచ్చింది. కానీ చివరకు దేవుడు మాత్రం ప్రిన్స్ ను కరుణించలేదు. 20 ఏళ్లు కోమాలో ఉన్న ప్రిన్స్ ఇప్పుడు తుదిశ్వాస విడిచారు.